హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ గోదావరి గట్టుపైన. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ఇందులో హీరో హీరోయిన్ ఉంటారు. వాళ్ళు లవ్ చేసుకుంటారు, తర్వాత బ్రేకప్ చేసుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందామంటే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోరు. దానికి కారణం ఏంటంటే, హీరో ఒక ఆటో డ్రైవర్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత హీరో బాగా ఫైట్స్ చేస్తున్నాడని చెప్పి #1 ఆటో డ్రైవర్ అని చెప్పి హీరోకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇదైతే రొటీన్ రొట్ట స్టోరీ. మళ్ళీ దీన్ని వాళ్ళ లో ఐక్యూ లెవెల్స్ తో కంపు చేస్తారు. ఈ సినిమా ఎవరికి నచ్చుద్దంటే, బాగా తక్కువ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి నచ్చుద్ది. ఈ సినిమా అంతా పల్లెటూరులో జరుగుద్ది, కానీ అందులో యాక్టర్స్ ఎవరో పల్లెటూరు వాళ్ళ మాట్లాడరు, అందరూ సిటీ వాళ్ళ మాట్లాడతారు. ఎవరో ఒక్క అమ్మాయి స్లాంగ్ మాత్రం కొంచెం పల్లెటూరు అమ్మాయిలా మాట్లాడుతుంది. కొంచెం ఆ పల్లెటూరు మోడ్యులేషన్ యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో హీరోకి ఒక మరదలు ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చినప్పుడల్లా టార్చర్లా ఉంటుంది. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే హెడ్ఏక్ వస్తుంది. హీరోయిన్కి అయితే చాలా కోపం ఎక్కువ. ఆమె అందరినీ చెంపల మీద కొడతా ఉంటుంది. ఒక రోజు గొడవ అవుతుంటే హీరో చూసుకోకుండా హీరోయిన్ చెంప మీద కొడతాడు. అప్పటి నుంచి హీరోయిన్ కి హీరో మీద లవ్ పుట్టేస్తుంది. అదే గనక నిజమైతే ఈ భూప్రపంచంలో అమ్మాయిలకు అసలు చెంపలే ఉండవు. ఈ సినిమాలో కొన్ని ట్రైన్ సీన్స్ ఉంటాయి. అవి చూసినప్పుడు నాకు సఖీ సినిమా ట్రైన్ సీన్స్ గుర్తొచ్చాయి. హీరోయిన్ కి హీరో ఆటో డ్రైవర్ అని తెలిసే అతనితో తిరుగుద్ది. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ కి హీరోకి బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ ఎలా అవుతుందంటే, ఇంటర్వెల్ ముందు హీరోయినే హీరోని మొక్కల్లోకి తీసుకెళ్ళమంటది. హీరో మొక్కల్లోకి తీసుకెళ్లిన తర్వాత కిస్ చేస్తాడు. కిస్ చేసినప్పుడు హీరోయిన్ వాచ్ ఇరిగిపోద్ది. ఆ వాచ్ హీరోయిన్ కి వాళ్ళ ఫాదర్ గిఫ్ట్ ఇస్తాడు. వాచ్ ఎరక్కొట్టాడని కిస్ చేశాడని చెప్పి హీరోయిన్ బ్రేకప్ చెప్పేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ హీరోని కలిసినప్పుడు, నీ రిలీజియన్ వేరు, మా రిలీజియన్ వేరు, నువ్వు ఆటో, నేను బీటెక్, మన ఇద్దరికి సెట్ అవ్వదని చెప్తుంది. మరి సెట్ అవ్వనప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా ఎందుకు తిరుగుద్ది? ఇదే లో ఐక్యూ లెవెల్స్ అంటే. హీరోయిన్ కి కాదు, రైటర్స్ కి. హీరోయిన్ ఫాదర్ అంటే ఊర్లో అందరూ భయపడతా ఉంటారు. ఇంతకీ హీరోయిన్ ఫాదర్ ఏం చేస్తారో తెలుసా? సెక్యూరిటీ గార్డ్. అది కూడా పొద్దున కాదు, నైట్ సెక్యూరిటీ గార్డ్. హీరోయిన్ హీరో లవ్ కోసం పోరాడినప్పుడు వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ గార్డ్ అయితే ఏం భయం ఉంటది? హీరోయిన్ హీరోతో పగలంతా మొక్కల్లో తిరిగేసి ఇంటికి లేటుగా వచ్చినప్పుడు జగత్ బాబు ఆమెను ఏమీ అనడు. గారం చేసి ఆమెను రూమ్ లోకి పంపించేస్తాడు. ఆమె వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మని తిడతాడు. ఆ తర్వాత ఎప్పుడు పగల మొక్కల్లోకి వెళ్ళేవాళ్ళు ఈసారి రాత్రి మొక్కల్లోకి వెళ్తారు. ఇండైరెక్ట్ గా చూస్తే జగవత్ బాబే వాళ్ళని మొక్కల్లోకి పంపిస్తాడు. ఒక అమ్మాయి హీరో ఆటో ఎక్కి హీరో మీద రేప్ కేసు వేస్తుంది. అది తప్పుడు కేసు అని తెలిసి వాళ్ళ పేరెంట్స్ కేసు వెనక్కి తీసేసుకుంటారు. హీరో ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మీద రివర్స్ కేసు వేద్దామని అంటారు. కానీ హీరో వాళ్ళ ఫాదర్ అబ్బాయి మీద రేప్ కేసు వేసిన 2-3 రోజుల్లో జనాలు మర్చిపోతారు. అదే అమ్మాయి మీద కేసు వేస్తే మర్చిపోరంట. మళ్ళీ ఇక్కడ కూడా ఐక్యూ లెవెల్స్ వాడేశారు. ఈ సినిమాలో హీరోయిన్ వాళ్ళ మదర్ గా లైలా యాక్ట్ చేశారు. ఎగిరే పౌరంలో హీరోయిన్ ని ఇందులో 2 సీన్లు కూడా ఎగరనివ్వలా. నేనైతే ఈ సినిమాని ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయను. ఫైనల్ గా గోదావరి గట్టుపైన మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.